ఇంకా ఎపిసోడ్ స్టార్టింగ్‌లో కైజునయితే చూస్తామనమాట. వాడు బేరేస్ హెల్త్‌నయితే చూసుకుంటూ ఉంటాడు. తను చాలా అంటే చాలా బలహీనంగా ఉంటది. కజిన్ బేరేస్ దగ్గరికెళ్ళి అంటాడు, "ప్లీజ్ కొంచెం సేపు ఆగు. నువ్వే నా ఆఖరి ఫ్యామిలీ" అని. ఇంక తర్వాత సీన్ కట్ అవుతుంది. యంగ్ మాస్టర్ జిన్ మనకి కజిన్ ఇంకా ఈ బేరియస్ గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది. జిన్ అడుగుతాడు, "ఇప్పుడు వాళ్ళెక్కడున్నాడు" అంటే, తను డెల్కీ కింగ్డమ్‌లో ఉన్నాడు. సెరెన్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత డెల్కీ యొక్క మెర్సనరీస్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ దొరికింది. ఒక ప్రాణం తీసే పాయిజన్ సడెన్‌గా చాలా చీప్‌గా అమ్ముతున్నారు. మన ఏజెంట్ ఈ పాయిజన్‌ని చెక్ చేశాడు. ఇది అనాలిసిస్ లీతల్ పాయిజన్ అని తెలిసింది. జిన్ అంటాడు, "అయితే ఇది ఖచ్చితంగా వాడి పనే అయ్యుంటది." ఇంకా కాశ్మీర్ అయితే అలాగే చెప్తుంటాడు. అవును. ఎందుకంటే డెల్కీ కింగ్డమ్ ఈ బేరస్ యొక్క హోమ్‌ల్యాండ్. సో, ఇంకా జిన్ అంటాడు, "అలా అయితే నేను వెంటనే డెల్కీ కింగ్డమ్‌కి వెళ్ళాలి." ఇంక తర్వాత డెల్కీ కింగ్డమ్‌లో ఒక స్లమ్ ఏరియా అయితే ఉంటది. అక్కడ జిన్, కాశ్మీర్ ఇంకా కాశ్మీర్ వైఫ్ అయితే వాళ్ళు వెళ్తూ పోతూ ఉంటారు. కాశ్మీర్ చెప్తాడు, "మర్సనరీస్ ఆ పాయిజన్ కొన్న ఆ ప్లేస్ ఇదే." ఇంక ముగ్గురు తలుపు తెరిచి లోపలికైతే వెళ్తారనమాట. అక్కడ క్వెజన్ గాడు కూర్చొని ఉండడం చూస్తాం. జిన్ అంటాడు, "క్వెజన్ మ్యారియాస్" అంటే వాడు కూడా జిన్ 2 క్యాండిల్ అంటాడు. జిన్ అంటాడు, "అంటే మేము వస్తున్నామని నీకు ముందే తెలుసా? నువ్వు ఎంత కేర్‌లెస్‌గా నీ ప్లేస్‌ని రివీల్ చేసావో చూస్తుంటే నేను జోషువా కన్నా ముందే నీ దగ్గరికి రీచ్ అవ్వాలని నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టున్నావు. అంతేగా?" అంటే వాడంటాడు, "అవును. అది నిజమే. ప్లీజ్ నాకు కొద్దిగా హెల్ప్ చెయ్యి." ఇంక తర్వాత బెరెస్‌నయితే చూపిస్తారు. తన కండిషన్ చాలా వరస్ట్‌గా ఉంటది. జిన్ వెంటనే చూసి, ఇప్పుడు అర్థమైంది. నువ్వు నీ ప్లేస్‌ని ఎందుకు రివీల్ చేసావంటే బెరెస్‌ని సేఫ్‌గా చేయడానికి ఇప్పుడు వేరే దారి లేదు. సో, తన హెల్త్ చూస్తుంటే ఇది మానా బ్యాక్‌లాష్ యొక్క లాస్ట్ స్టేజ్ సిస్టమ్‌లో ఉంది. తన బాడీ ఇప్పుడు పూర్తిగా బ్రోకెన్ అయ్యింది. తను బ్రతుకుతుందని నేనైతే గ్యారంటీ అయితే ఇవ్వలేను. ఈ మాట విని వాడైతే ఇంక మోకాళ్ళ మీద పడి అంటాడు, "ప్లీజ్ తనని కాపాడు. జస్ట్ తనని కాపాడు. నా దగ్గరున్న నా ఆఖరి ఫ్యామిలీ తనే." కజిన్ ఇంక తల నేలకు కొట్టి అంటాడు, "నేను నీ కోసం ఏదైనా సరే చేస్తా. ప్లీజ్ తనని కాపాడు" అని. జెన్ అంటాడు, "లేవు. లేయి. మీరిద్దరు కలిసి ఉండడం అనేది ముందు ముందు నువ్వు నీ కేపబిలిటీని ఎలా ప్రూవ్ చేస్తావు అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏడవడం వల్ల ఏం ఉపయోగం లేదు. బెరెస్‌ని కాపాడాలంటే ఆ బ్యాక్ లిస్ట్ లాంటి ఏదైనా మనకొక ఇప్పుడు ఒక సైంట్ అవసరం. కానీ దానికన్నా ముందు కాస్ట్‌లీ ఏందంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరం. హ్యూప్‌స్టర్ యూనియన్‌లో మానా బ్యాక్‌లాష్‌కి ట్రీట్మెంట్ చేసే హీలర్స్ చాలా తక్కువున్నారు. జోషువాకి తెలియకుండా ఇలాంటి హీలర్‌ని కలవడం అస్సలు గ్యారంటీయే లేదు." ఇది విని కజిన్ వాడు అంటాడు, "లేదు అలా అవ్వడానికి వీల్లేదు." అప్పుడే కాశ్మీర్ అంటాడు, "ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీళ్ళని టికెన్ తీసుకెళ్ళాలి. అక్కడ హీలర్‌ని పిలిపించి తన కండిషన్‌ని సెట్ చేయాలి. తర్వాత మనం ఇంకో ఒక సైంట్‌ని అయితే మాట్లాడదాం. సో, ఇదొక్కటే ఇంక దారి." కాశ్మీర్ వైఫ్ అయితే అంటుంది, "అలా అయితే మనం వెంటనే వెళ్ళిపోవాలి. ప్రతి సెకండ్ ఇంపార్టెంట్." తన క్లాత్ తీసేసి బేరేస్‌కి ఇస్తుంది. ఆహ్, "నేను తిన బాడీని సెక్యూర్ చేస్తా. ఇంకా ఎంతసేపు ఉంటదో లేదో తెలీదు. సో, టైంలో చేసే ఇది ఏంటి అటాక్ లాగా అనుకో. మనం ఎంత ఫాస్ట్‌గా అంటే అంత ఫాస్ట్‌గా చేయాలి." ఇంక బేరస్‌ని తను ఎత్తుకొని వెంటనే వెళ్ళడం అయితే స్టార్ట్ అవుతాడు. కజిన్ కూడా షాక్ అవుతాడు. జిన్ అంటాడు, "మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి." జిన్ కుజన్‌తో అంటాడు, "కుజన్, మనం ఇప్పుడు తనని టెలిపోర్ట్ చేయడానికైతే ట్రై చేసాం. కానీ జోషువా మనుషులు ఆపడానికొస్తారు. మనం బేరస్‌ని వదిలేసి వెళ్ళాల్సి రావచ్చు. నీకు అర్థమైందా?" అంటే కజిన్ కూడా ఏడుస్తూ ఉంటాడు, "అవును. నాకు అర్థమైంది. నేనేం చేయాలో" అని. ఎందుకంటే వాడు ఆ మనుషులందరిని లేపేయాలి. తర్వాత సీన్‌లో వాళ్ళందరూ టెలిపోర్టేషన్ గేట్ వైపు అయితే వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు. జిన్ బేరెస్‌ని చూసి మనసులో అనుకుంటుంటాడు, తన కండిషన్ చాలా సీరియస్‌గా ఉంది. మనం వెంటనే వెళ్ళకపోతే తన ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా బస్ట్ అయ్యి అయిపోతాయన్నమాట. బస్ట్ అంటే ఏంది? పేలిపోతాయని. ఇంకా వాళ్ళు వెళ్తూ ఒక చోట అయితే ఆగుతారు. కాశ్మీర్ అంటాడు, "మనకు టెలిపోర్టేషన్ గేట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మాన మీద వెంటనే వెళ్ళాలి. ఇది ఓకేనా?" జిన్ కూడా ఏదో నోటీస్ చేసి ఉంటాడు. అనుకున్నట్టుగానే ముందుకు వెళ్ళడం అంత ఈజీ కాదు. మన మీద వాళ్ళు అదే నిఘా పెట్టారు. నిఘా అని అంటారు కదా! ఒకడు మన వెనక ఉన్నాడు. జిన్ ఇంకో వైపు చూసి అంటాడు. ఇంకోడు కూడా మూడో వైపు. సో, ఇలా చాలామంది ఉన్నారు ఇక్కడ. కజిన్‌తో అంటాడు, "కజిన్, ఇప్పుడు నీ స్కిల్‌ని నువ్వు చూపించే టైం వచ్చింది. అక్యురేట్‌గా. నువ్వు వాళ్ళని అసాసినేట్ చేయగలవా?" అంటే ఎవరికీ తెలియకుండా. కజిన్ అంటాడు, "నేను వాళ్ళని చంపగలను." జిన్ అంటాడు, "కానీ మనం ఎవరి అటెన్షన్ గెయిన్ చేయకూడదు. అదే ఎవరికీ తెలియకుండా చంపాలి. నాకు వదిలేయండి" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట వాడు. కాశ్మీర్ జిన్‌తో అంటాడు, "తను నిజంగానే ఇలా ఓపెన్ ఏరియా అంటే అంత క్రౌడ్ ఉంది. అంత ఓపెన్ ఏరియా. వీళ్ళందరి ముందు చంపగలడా? టాప్ లెవెల్ నేమ్‌లెస్ అసాసిన్స్ మాత్రమే అలా చేయగలరు." జిన్ అంటాడు,
తను అలా చేయాల్సిందే. ఎందుకంటే తను ఇంక బతకడానికి ఇదొక్కటే దారి ఇంగ. తర్వాత సీన్‌లో జిన్ టీమ్‌ని ఫాలో చేస్తున్న ఒకడినైతే చూపిస్తారు. వాడు షాక్ అయ్యి మనసులో అనుకుంటాడు. నేను మిస్ చేశానా? నేను వెంటనే తిరిగెళ్ళాలి. కానీ సడెన్‌గా వానికి ఏదో అయ్యి కింద పడిపోతాడనమాట. అక్కడ కజిన్ వచ్చి అంటాడు. ఈ పాయిజన్ వెస్ట్ డెసర్ట్ స్పైడర్ నుంచి తీసిన న్యూట్రల్ టాక్సిక్. ఇది కొన్ని సెకండ్స్‌లోనే బాడీని ప్యారలైజ్ చేసి హార్ట్‌ని ఆపేస్తుంది. ఇంకోడికి తెలిసిన ఈ డెత్ కాజ్ హార్ట్ అటాక్ ఏం కాదు డైరెక్ట్. మనసులో అనుకుంటాడు. కానీ ఇది 6 స్టార్ వారియర్ మీద పనిచేయలేదు. థ్యాంక్‌ఫుల్‌గా వీళ్ళు రెడ్ క్యాండిల్ నైట్స్ గారు. జస్ట్ ఒక నార్మల్ బంచ్ ఆఫ్ ఇన్ఫార్మెన్స్ అంతే. ఇంకా తర్వాత ఇంకొకరిని చూపిస్తారు. వాడు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటూ జిన్ వైపు అయితే చూస్తూ ఉంటాడు. ఇంకోడు ఇంక వాని కింద ఒక పీజియన్ అయితే ఉంటుంది. వానికి దేనికి ఫుడ్డు ఇస్తూ అలా చూస్తూ ఉంటాడనమాట. ఇంక కజిన్ కూడా ఒక స్టూన్ తీసుకొని ఆ పీజియన్ అయితే కొడతాడు. దాన్ని చూసి ఇంకో పీజియన్ షాక్ అవుతాయి. అక్కడున్న పీజియన్స్ అన్నీ కూడా ఎగురుతుంటూ అటు ఇటు తిరుగుతూ పోతాయన్నమాట. వాడు కూడా షాక్ అవుతాడు. అసలు అక్కడున్న జనాలందరూ కూడా తొందరగా కంగారు పడుతుంటారనమాట. సడన్గా ఈ పీజియన్స్కి ఏమైంది? జిన్ కూడా అర్థం చేసుకుంటాడు స్టార్ట్ అయింది అని. వాడిని చూస్తాం. వాడు పీజియన్స్‌ని తోలుతూ ఉంటాడు. వెళ్ళండి. కానీ కైజన్ ఒక పాయిజన్ పిల్ని ఆ బ్రెడ్‌లో వేసి ఆ బ్రెడ్‌ని వాని నోట్లో దోస్తాడనమాట. వాడు వెంటనే చచ్చిపోతాడు. ఇంకా ఈ పాయిజన్ మెంబ్రేన్స్‌తోని టచ్ అవ్వగానే క్షణాల్లో వాడు ఖచ్చితంగా వాని బ్రీతింగ్ పైప్ అనేది అయిపోతుంది. సో, వాని డెత్ కాజ్ సింపుల్‌గా వాడు ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, అంటే చోకింగ్ అవ్వడం వల్ల అని. చివరిగా కజిన్ ఇంకో బాటిల్ తీసుకొచ్చి ఆ పేపర్ ఉన్న వాడి దగ్గరికైతే వెళ్ళి ఆ పేపర్‌కి వాడైతే షాక్ అవుతాడు వాని కజిన్ గాడిని చూసి. కానీ కజిన్ ఆ బాటిల్‌లో ఉన్న లిక్విడ్‌ని వాని మీద పోస్తాడనమాట. వెంటనే వాడిని నీళ్ళలో పడేస్తాడు అట్టే. సో, ఇదేందంటే ఆ బాటిల్ దాని ఆల్కహాల్ తాగడం వల్ల అని ఒక యాక్సిడెంట్ లాగా క్రియేట్ అవుతుందనమాట. అక్కడున్న జనాలందరూ కూడా సడన్‌గా చూసి షాక్ అవుతూ ఉంటారు. దాని తర్వాత సీన్ కట్ అవుతుంది. ఇంక టెకెన్‌లో కాశ్మీర్ మ్యాన్షన్ అయితే చూపిస్తారు. లోపల బేరస్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంటది. డాక్టర్ అంటాడు, ఇప్పుడు తన ప్రాణానికైతే ఎటువంటి డేంజర్ లేదు. సో, కొద్దిగా రెస్ట్ అవసరం. సో, తను ఇప్పుడే ప్రాణం నుంచి బయటపడింది కాబట్టి తనకి సైంట్ నుంచి ట్రీట్మెంట్ దొరక్కపోతే సో, తను మానాన్ని మళ్ళీ యూజ్ చేయలేదు. ఇంక కజిన్ అయితే చూస్తాం. థ్యాంక్ యూ చెప్తాడు. నీకు చాలా చాలా థ్యాంక్స్ అని జిన్ కజిన్‌తో అంటాడు. నేను నా ప్రామిస్‌ని పూర్తి చేశా. ఇప్పుడు నీటర్. ఇంక తర్వాత సీన్ కట్ అవుతుంది. జూలియన్ అయితే చూస్తాం మనం. వాడిని చైన్స్‌తోనైతే కట్టించుంటారు. అక్కడికి వచ్చి ఎవరో అంటారనమాట, నన్ను క్షమించు ఇలా హార్ష్‌గా బిహేవ్ చేసినందుకు. నువ్వు ఇప్పుడు మళ్ళీ బాగవుతావో నాకు తెలీదు. ఫాటల్ కాంట్రాక్టర్. మనం చూస్తాం. ఇది చెప్తుంది ఎవరో కాదు, జిన్ అనమాట. జిన్‌తో పాటు ఎవరో వస్తున్నారు. జూలియన్ వాడిని గుర్తుపట్టి అంటాడు, కజిన్ నాకు చెప్పగాకు నువ్వు లార్డ్ జోషువాని మోసం చేసావా? కజిన్ అంటాడనమాట. జోషువానే మనల్ని మోసం చేశాడు. సో, నువ్వు ఆ ఇంకార్నేషన్‌లో ఉన్నప్పుడు నువ్వు తన స్వాడ్ నుంచి జస్ట్ తప్పించుకున్నావు. అందుకే ఇలాంటప్పుడు కూడా నువ్వు ఆ తొక్కలో లాయల్టీని వదిలేయి. లేదా నేను చెప్పాలా, ఇది లాయల్టీ కాదు, ఇది జస్ట్ భయం. ఇదేంటి జూలియన్ గాడు కోపంతో అంటాడు, మూసుకొని ఉండు. కజిన్ జూలియన్‌తో అంటాడనమాట, నువ్వు ఇంకా బతికి ఉండడానికి ఒకే ఒక రీజన్ యంగ్ మాస్టర్ జిన్ దయ వల్లే. జూలియన్ గాడు అంటాడు, ఏంటి యంగ్ మాస్టర్ జిన్నా? జిన్ అంటాడు, అవును నువ్వు కరెక్ట్గా గుర్తుపట్టావు. నేను ఆ వేస్ట్ గాని యొక్క చిన్న తమ్ముడిని. నువ్వు ఎవరికైతే సర్వ్ చేస్తున్నావో, ఇంకా ఎవడైతే సోల్డర్ట్ కాంటాక్ట్ చేశారో అది కూడా నేనే. ఇంకా జూలియన్ గడితే షాక్ అవుతాడు. జిన్ రెన్ క్యాండల్ ఈ తిన గురించే లార్డ్ జోషువా ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండేవాడు. జిన్ తన స్వాడ్ తీసి, నువ్వు ముందు ఏ పవర్ని అయితే ఫీల్ అయ్యి ఉన్నావో తన స్వాడ్ నుంచి షాడో ఎనర్జీ అయితే బయటకు వస్తుంది. దాన్ని ఫీల్ అయ్యి వాడైతే షాక్ అవుతుంటాడు, భయంతో వణుకుతుంటాడు అనమాట. కానీ సడన్గా వాడి మీద ఉన్న చైన్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. జూలియన్ కూడా షాక్ అవుతాడు. జిన్ అంటాడు, సరే అయితే పద ఇప్పుడు మనం బాగా మాట్లాడుకుందాం, లేకపోతే నీ లైఫ్ ఇక్కడితోనే ఇంకా ఎండ్ అయిపోతుంది అని జిన్ జూలియన్తో అంటాడు. సో, నువ్వు చెప్తున్నావు ఏంది, బ్లూ బర్డ్ ఐలాండ్ మీద షిప్ దొరకడం అనేది జస్ట్ ఒక కోఇన్సిడెన్సా? నువ్వు జస్ట్ నీ పవర్ని పెంచుకోవడానికి అక్కడికి వెళ్ళావు. జూలియన్ గడు అంటాడు, అవును అది నిజమే. జిన్ అంటాడు, నేను సర్ప్రైజ్ అయ్యా. తను ఈ గ్రామ్ గ్రేవ్ని యూజ్ చేసి ఫాటల్ పవర్ని ఇలా పెంచే దారి ఎలా కనుక్కున్నాడని జూలియన్ అడుగుతాడు. కానీ తనకి ఆ పవర్ పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే జూలియన్ గడు అంటాడు, ఎందుకంటే నేను ఒక రిప్లేస్మెంట్ని. ఏంటి రిప్లేస్మెంటా? అవును,
లార్డ్ జోషువా చాలా టైం ముందు నుంచి సోల్డెడ్ కాంట్రాక్టర్‌ని దొంగతనంగా తీసుకోవడానికి రెడీగా అవుతున్నారు. అంటే తిన నుంచి తనకి ట్రాన్స్‌ఫర్ చేసుకోనీకే. కానీ తనకు కొంచెం డౌట్ ఉండింది. ఏదైనా ఒకవేళ అటు ఇటు జరిగితే ఎందుకైనా మంచిది అని నన్ను ఇలా పట్టేసి ఉంచాడు. సో, నా పవర్ ఇంకా నా కాంట్రాక్ట్ తీసుకునేలా ప్లాన్ చేశాడు. సాలిడేట్‌కి బదులు. ఇది విని జిన్ అయితే షాక్ అవుతాడు. అసలు వాడు ఎలాంటి వేస్ట్ గాడు. తను అసలు ఈ కాంట్రాక్ట్ ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలని చూస్తున్నాడు. జోషువా బ్లూ బర్డ్ ఐలాండ్‌లో తనని తను బ్లాస్ట్ చేసుకొని చచ్చిపోయాడు. తనది రియల్ పవర్. కానీ తనింకా ఎలా బతికే ఉన్నాడు. అలా తిరుగుతున్నాడు. తనకేమీ అవ్వనట్టు. షూర్‌గా ఏదో స్ట్రేంజ్‌గా ట్రిక్ ప్లే చేశాడు. జూలియన్ అయితే అడుగుతాడు. "నీకు దీని గురించి ఏదైనా తెలుసా?" అంటే జూలియన్ గాడు అంటాడు. "నేను నీకు అన్నీ చెప్తే నాకు తెలిసినవన్నీ. నువ్వు నన్ను ఇంకా ప్రొటెక్ట్ చేస్తావా?" అంటే జిన్ అంటాడు. "ఆ ఇన్ఫర్మేషన్ ఎంత వాల్యుయబుల్‌గా ఉంటే దాన్ని బట్టి." అప్పుడు వాడు చెప్తాడనమాట. ఒక అమ్మాయి ఉంది. నాకు తెలిసి ఒక ఆంటీ అనుకుంటా ఒక ఆమె ఉంది. ఆమెని ప్రాఫిట్ అంటారు. జోషువా ఏం డెసిషన్ తీసుకున్నా సరే ఎక్కువ తను చెప్పినట్టే చేస్తాడనమాట. తనేం చెప్పిందంటే గ్రామ్ గ్రేవ్ బ్లూ బర్డ్ ఐలాండ్ మీద ఉంది. ఇంకా తనే చెప్పింది ఆ గ్రేవ్ నా పవర్‌ని ఎలా పెంచుతుంది అని. జోషువా తనని తను బ్లాస్ట్ చేసుకునేది రియల్ పర్సన్ కాదు. అదొక క్లోన్. జిన్ విని షాక్ అవుతాడు. ఏంటి ఒక క్లోనా? జూలియన్ అడుగుతాడు. జోషువా ఆ క్లోన్‌ని ఎలా చేశాడో నీకు తెలుసా? అంటే జూలియన్ అంటాడు. నాకు డీటెయిల్స్ గురించి పెద్దగా తెలీదు కానీ నాకు తెలిసిందేంటంటే దాన్ని చేయడానికి చాలా అంటే చాలా మంది హ్యూమన్స్ అవసరం ఉంది. అంటే బలి. ఆడు హిప్స్టర్ యూనియన్ యొక్క డెత్ సెంటెన్స్ పడిన క్రిమినల్స్‌ని యూజ్ చేస్తున్నాడనమాట. జిన్ జూలియన్‌తో అంటాడు. తనకు తెలుసు జోషువా తన కాంట్రాక్ట్ తీసుకుంటాడని. సో, అయినా సరే ఎందుకు నువ్వు తన నుంచి తప్పించుకోవడానికి ఎందుకెళ్ళలేదు? తను నీ ఫ్యామిలీని ఏమైనా హోస్టేజ్‌గా తీసుకున్నాడా? అంటే జూలియన్ గాడు చెప్తాడు. నా గార్డియన్ డ్రాగన్‌ని బంధించారు. నా ఫ్యామిలీ ఎవ్వరు లేరు. జస్ట్ నా ఫ్యామిలీ ఒక్కటే కాదు. మొత్తం మా విలేజ్ మొత్తాన్ని కూడా జోషువా అందరిని కూడా చంపేశాడు. నేనెంత దీనమైన పరిస్థితిలో ఉన్నా అంటే, నా ఎనిమీ ఆర్డరే వింటూ, నా ఎనిమీ మీద ఈ రివెంజ్ తీసుకునే బదులు ఇలా బతుకుతూ ఉన్నా. అందుకే బేరేస్ కూడా నన్ను అలా చేశాడు. కానీ నేను నా గార్డియన్ డ్రాగన్‌ని కూడా లూజ్ అయితే, ఇంకా నా ఈ లైఫ్ ఎందుకు కూడా పనికిరాదు. జూలియన్ ఏడుస్తూ జిన్‌తో అంటాడు. ప్లీజ్ నా గార్డియన్ డ్రాగన్‌ని తిరిగి తీసుకురావడానికి నాకు హెల్ప్ చేయండి. అంటే జిన్ అంటాడు. ఇప్పుడు నువ్వు ఒక ప్రిజనర్‌వి. సో, నేను నీ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేయలేను. కానీ నువ్వు పూర్తిగా నా సైడ్ వచ్చేస్తే, నేను నీకు ఒక ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేస్తా. సో దట్ నువ్వు ఏదో ఒక రోజు దీన్ని ఓన్‌గా నువ్వు రీక్లెయిమ్ చేసుకోవచ్చనమాట. మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు. సో, మంచిగా వెళ్తూ అప్పటి వరకు నేను నీతో కొద్దిగా మనిషిలా బిహేవ్ చేస్తా. నువ్వు నన్ను డిసప్పాయింట్ చేయవని ఆశిస్తున్నా అని చెప్తాడనమాట. ఇంక తర్వాత సీన్‌లో క్వింటెల్ జిన్ ఇంకా కాశ్మీర్ వైపు చూస్తూ క్వింటెల్ అంటుంది. ఒక ప్రాఫిట్టా? సో, ఆమె కాంట్రాక్ట్‌ని దొంగలిస్తుంది. హ్యూమన్స్‌ని యూజ్ చేస్తుంది. హ్యూమన్ క్లోన్స్ తయారు చేస్తుంది. జిన్ అంటాడు. అవును. అది నిజమే. తను ఎవరో మీకేమన్నా తెలుసా? అంటే క్వింటెల్ అంటుంది. ఒక డీమన్. ఇది ఏదైనా సరే ఒక డీమన్ క్లాస్ ఎంటిటీ అయితేనే ఇది పాసిబుల్. ఇంగా వేరే విధంగా కాదు. లేదా డైరెక్ట్ ఇది విచ్ హెలోరియమే అయ్యుంటది. ఆ మ్యాటర్‌లో హెరేనియమే ఇలా చేసేది. సో, హ్యూమన్స్‌ని యూజ్ చేసి క్లోన్ చేసినా, లేదా కాంట్రాక్ట్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్‌ఫర్ చేసినా, అది ఖచ్చితంగా తన పనే. అప్పుడు జిన్ అంటాడు. అయితే జస్ట్ జోషువాయే కాదు. మన క్లాన్ లోపల నుంచి కూడా ఎవరో జనాలతో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. కశ్మీర్ అంటాడు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. జోషువాతో పాటు ఎంత పవర్‌ఫుల్ ఎవరైనా ఉంటే, రెడ్ క్యాండిల్ ఫ్యామిలీకి దీని గురించి ఖచ్చితంగా తెలియకుండా ఉండడం అసలు కుదరదు. లేదా వాళ్ళు కొద్దిగా కళ్ళు మూసుకొని కూర్చొని ఉండాలి. లేదా నిజంగా వాళ్ళు జోషువాతో కలిసి సపోర్ట్ చేస్తుండాలి. సో, మనం నిజాన్ని కనిపెట్టాలి. క్వింటెల్ అంటుంది. ఇంకొకవేళ సెకండ్ మాటే నిజం అయితే దీన్ని చూసి కిరియాన్ ఏం ఫీల్ అవుతాడో. ఎందుకంటే తన వంశం అనేది తన బ్లడ్ లైన్ ఇంత ఘోరమైన సిట్యుయేషన్‌కొచ్చింది అని. జెన్ అంటాడు. నేను బ్లాక్ బ్యారియర్‌ని అయ్యేంత వరకు ఇవి నేను ఆలోచించకుండా అలాంటి విషయాల్లో నేను తలదూర్చకుండా ఉండాలి. నాకనిపిస్తుంది ఏదైనా తప్పైతే నా కంట్రోల్ నుంచి బయటికెళ్ళిపోవచ్చు అంతా. ఫాదర్ నాకిచ్చిన 5 ఇయర్స్ నేను పూర్తిగా చూసుకునే టైం ఇది కాదేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్‌గా చేయాలి. సో దట్ నేను క్లాన్‌లోకి వెళ్ళి నా ప్లాన్‌ని నేను చేయగలను. వాళ్ళలా మాట్లాడుకుంటున్నప్పుడే అక్కడికి
పరిగెడుతూ ఈ వాడేదో వస్తాడనమాట. వాడి పేరు నాకు గుర్తుకులేదులెండి. యంగ్ మాస్టర్ జెన్ ఇది అర్జెంట్ ఇప్పుడే సెంట్రల్ నుంచి న్యూస్ వచ్చింది. ఒక ఫైర్ డ్రాగన్, ఇంకా బ్లాక్ డ్రాగన్ లాంటి పెద్ద మాన్స్టర్స్ ఫైట్ చేస్తున్నాయని. వాళ్ళు లార్డ్ మురాకానే అయ్యుండొచ్చు గదా! ఇది విని అందరూ గూడా షాక్ అవుతారు. జిన్ అంటాడు, "ఏంటి? నువ్వసలు ఏం జెప్తున్నావు?" ఫైర్ డ్రాగన్ ఇంకా బ్లాక్ డ్రాగన్ వైపు వాళ్ళు ఒకసారి ఇద్దరు ఒకరి నుంచి నిల్చొని ఉంటారన్నమాట. సడెన్‌గా ఫైర్ డ్రాగన్ ఆ ఫైర్ అటాక్‌ని బ్లాక్ డ్రాగన్ వైపైతే చూస్తాడు. అప్పుడు బ్లాక్ డ్రాగన్ దాన్ని చూసి నవ్వుతూ ఇంకా ఒక అమ్మాయి వాళ్ళు ఫైట్ చేస్తుంటే చూస్తూ ఉంటుందన్నమాట. నో, నో వే అసలిది ఏంది? మనం బ్లాక్ డ్రాగన్‌ని చూస్తున్నాం. ఇంకా స్మైల్ చేస్తానే ఉంటదనమాట. తర్వాత జిన్ వైపు తను ఆ పెద్ద క్యాట్ మీద కూర్చొని అదే చూరియా మీద కూర్చొని పరిగెడుతూ సెంట్రల్ వైపయితే వెళ్తూ ఉంటాడు. తనతో పాటు క్వెంటెల్ గూడా ఉంది. సో, తను జిన్‌తో అంటుంది, "నేను మొరాకాన్ని ఒంటరిగా వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది." జిన్ అంటాడు, "ప్లీజ్ మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉండండి లేడీ క్వాంటల్. సో, ఏదైనా సరే మొరాకాన్ బ్రతికే ఉంటాడు. ఒక కాంట్రాక్టర్ అయినా నాకు ఎలాంటి కూడా స్ట్రేంజ్‌గా అనిపియట్లేదు." క్వింటల్ అంటుంది, "అవును. అవును. ఎందుకంటే తను ఒకవేళ ఈ కుడేన్ గానితోని ఉండింటే ఖచ్చితంగా వాడు మురాకాన్నయితే చంపడు. ఎందుకంటే మురాకాన్ని చంపితే సోల్డెడ్ కాంట్రాక్టర్ ఎవరో ఖచ్చితంగా చెప్పలేరనమాట. సో, మేబీ తను మురాకాన్ని ఏదైనా మెడిసిన్ ఇచ్చి అన్‌కాన్షియస్ చేసుండొచ్చు. లేదా ఆడు మురాకాన్ వింగ్స్‌ని కట్ చేసి సో, ఎక్కడికైనా సరే బంధించుండొచ్చనమాట. ఇంకా ఆడు మురాకాన్ని యూజ్ చేస్తాడు నీ దగ్గరికి రీచ్ అవ్వడానికి." ఎందుకంటే సోల్ రేట్ కాంట్రాక్టర్ వరకు వాళ్ళలా మాట్లాడుకున్నప్పుడే ఇంకా వెంటనే ఒక చోట అయితే ఆగిపోతారు. షూరింగ్ అది చూపిస్తుంది. వాళ్ళది ఎది చూస్తుంటే ఒక పెద్ద ప్యాలెస్ మొత్తం గూడా ఫైర్‌లో కాలిపోతుందనమాట. క్వింటల్ అంటుంది, "నాకు పక్కా నమ్మకం ఉంది. ఇది ఖచ్చితంగా క్విడెన్ యొక్క ఫ్లేమ్సే అని. ఇలాంటి భయంకరమైన ఫ్లేమ్స్ ఇంకొక ఫైర్ డ్రాగన్ నుంచి బయటికి రావు." క్విజన్ గూడా వాళ్ళతో వచ్చి ఉంటాడనమాట. ఆడంటాడు, "కానీ ఫైర్ కొన్ని డేస్ నుంచి అస్సలు ఆరిపోలేదు. కానీ దీని గురించి బయట అసలు ఎటువంటి న్యూస్ కూడా లేదు. జిపిల్ ఫ్యామిలీ మీడియాని కంట్రోల్ చేస్తున్నట్టుంది." జిన్ అంటాడు, "ఓకే. ఇప్పుడు మనం సిటీ లోపలికి వెళ్దాం." ఇంగ వాళ్ళు సిటీ ఎంట్రన్స్‌ని దొంగతనంగా చూస్తారు. జిన్ అంటది, "స్ట్రేంజ్‌గా ఉంది. ఈ ఏరియాలో సోల్ ప్రిన్సిపాలిటీకి బిలాంగ్ చెందింది. కానీ ఇక్కడ సోల్జర్స్‌కి బదులు ఈ హోలీ ల్యాండ్ ఈ ప్లేస్‌ని గార్డ్ చేస్తున్నారు." జిన్ మనసులో అనుకుంటాడు, అసలు బంగ్లా లాంటి నేషన్ సిటీని మళ్ళీ చేయడానికి లేదా కామన్ పీపుల్‌ని కాపాడడానికి హెల్ప్ చేయాల్సిన బదులు, అలాంటి వాళ్ళు ఈ ప్లేస్‌ని పూర్తిగా అయితే సీల్ చేసేసారు. అక్కడ ష్యూర్‌గా ఏదో స్ట్రేంజ్‌గా జరుగుతుంది. హిస్టరీలో వీళ్ళు ఎప్పుడు గూడా ఎవరి సైడ్ తీసుకోలేదు. కానీ వాళ్ళిప్పుడు జిపిల్‌కి హెల్ప్ చేస్తున్నారు. జిన్ ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు కానీ అక్కడ క్వింటల్ ముందుకైతే వెళ్తూ అంటుందన్నమాట. ఫస్ట్ మనం లోపలికెళ్ళి చెక్ చేయాలి మురాకాన్ ఎలా ఉన్నాడు అని. జిన్ షాక్ అవుతాడు. క్వింటల్ ఆగండి. నేను మిమ్మల్ని లీడ్ చేస్తా అని క్వింటల్ అంటుంది. లేదు, మీరే ఇద్దరు జస్ట్ చూసి నేర్చుకోండి. ఎవరికీ తెలియకుండా డోర్ ఎలా ఓపెన్ జేయాలో అని క్వింటల్ నడుస్తూ హోలీ నైట్స్ దగ్గరికైతే వెళ్తుంది. ఒక హోలీ నైట్ గాడు అంటాడు, నువ్వు ఈ ఏరియా రిస్ట్రిక్టెడ్. నువ్వు ఇక్కడి నుంచి ముందుకెళ్ళలేవు. నువ్వు ఇంక ముందుకెళ్తే నేను మీ ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేను." కానీ క్వింటల్ అదంతా గూడా ఏం పట్టించుకోదు. వెంటనే సడెన్‌గా డిసప్పియర్ అయిపోయి ఒక హోలీ నైట్ దగ్గరికొచ్చి వాడిని గట్టిగా కొడుతుందనమాట. దానివల్ల వాడు దూరంగా పడిపోతాడు. ఇంకో వాడు వస్తే వాడిని గూడా కొట్టి ఇంకా దూరంగా పడిపోతాడనమాట. తర్వాత క్వింటల్ తన మ్యాజిక్‌ని యూజ్ చేసి ఆ డోర్ మొత్తం కూడా పగిలిపోయుంటది. లోపలికెళ్ళి మళ్ళీ తన మ్యాజిక్ యూజ్ చేసి పగిలిపోయిన డోర్‌ని మళ్ళీ ఏం కానట్టు మళ్ళీ ఫిక్స్ చేస్తాడనమాట. ఎందుకంటే తను కజిన్ గాడు ఇంగ దాన్ని చూసి మనసులో అనుకుంటాడు. అస్సలు ఎలాంటి సౌండ్ లేకుండా, ఏం మార్క్ వదిలేయకుండా డోర్‌ని మళ్ళీ ముందులాగే అలా చేయడం. సో, తినే అనుకుంటా నిజమైన టైమ్ డ్రాగన్ యొక్క పవర్. ఇంక తర్వాత వాళ్ళు లోపలికైతే వెళ్తారు. లోపలికెళ్ళగానే వాళ్ళకి ఏదో కొన్ని డెడ్ బాడీస్ అయితే చూస్తారనమాట. కజిన్ ఫ్రెండ్ అంటాడు, "అసలు ఎంత హారబుల్." జిన్ అంటాడు, "అవును, ఇది నరకంలాగే ఉంది." అప్పుడే వాళ్ళకొక సౌండ్ ఇనిపిస్తుంది. సెంట్రల్ సెంట్రల్ నుంచి సిటిజన్స్ సిటీ బయట ఫైర్ డ్రాగన్‌ని ఇంకా మాన్స్టర్‌తో ఫైట్ చేస్తున్నారు. కానీ మీరందరూ గూడా కైండ్ ఇంకా జెంటిల్ సిటిజన్స్. అక్కడ ఒక చోట ఒకడైతే నించొని వాళ్ళందరిని గూడా మ్యానిపులేట్ చేస్తుంటాడనమాట. ఆడంటాడు, "హెవెన్స్ మెసెంజర్ వచ్చాడు. సో, భయపడకండి. అలాగే నిరాశ పడకండి. ఆ చెడ్డ డ్రాగన్ ఏదైతే ఉందో మన పేరెంట్స్, బ్రదర్, సిస్టర్ ఇంకా చిల్డ్రన్‌ని చంపాడో ఆడు ఖచ్చితంగా ఫైర్ డ్రాగన్ చేతిలో చచ్చిపోతాడు. సరే, మనం ఫైర్ డ్రాగన్ కోసం గాడ్‌ని ప్రార్థిద్దాం పదండి." ఇంక జిన్ వాళ్ళని దొంగతనంగా చూస్తూ ఉంటాడనమాట. "ఇది ఒక ప్రాఫిట్ స్పీచా?" కజిన్ జిన్ అడుగుతాడు. "ఈ ప్రాఫిట్ స్పీచ్ ఏంటి?" అంటే,
జిన్ అంటాడు, "నువ్వు వాళ్ళ ఐస్‌ని చూస్తావా? జనాలు దీన్ని డివైన్ పవర్ అని క్లెయిమ్ చేస్తారు. కానీ నిజంగా ఇదొక మెంటల్ మ్యాజిక్. కానీ ఇది ఎవరి మెంటల్ హెడ్ స్ట్రాంగ్‌గా ఉన్నదో వాళ్ళకి అసలు పనిచేయదు. కానీ భయంలో ఉన్న కామన్ పీపుల్ మీద ఇది పనిచేస్తుంది. వాళ్ళు ఈజీగా మెంటల్ మ్యాజిక్‌తో కంట్రోల్ అవుతారు. కానీ అప్పుడే ఒక హోలీ నైట్ కానీ ఇప్పుడే హోలీ నైట్ మిలన్ ఈ ప్రాఫెసీని ఇంకా చేశాడు. సెయిన్స్‌కి దీన్ని యూజ్ చేయడానికి మానా చేస్తారనమాట. క్వెంటెల్ అంటుంది. కానీ ఈ జనాలందరూ గూడా మురాకాన్ని ఎందుకు బ్లేమ్ జేస్తున్నారు? ఆ కడెన్ గన్‌తో ఫైట్ చేసినప్పుడు అదంతా కూడా చేసింది గూడా కరణ్ గదా! అంటే మురాకాన్ మీద తోస్తున్నారంటే మురాకాన్ ఇంగ వీళ్ళకి దొరకలేదని. జిన్ అంటాడు. నేను గూడా ఈ మాటతో అగ్రీ చేస్తలేడు ఈ క్వెంటెల్. ఇంకొకవేళ మురాకాన్ గాని దొరికుంటే ఎంతైనా హంగామా ఉండేది గాదు. జిన్ మనసులో అనుకుంటాడు. ఇప్పుడు హోలీ నైట్‌కి స్ట్రెయిట్‌గా ఆర్డర్స్ బ్రేక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మనం ఇది గూడా కనిపెట్టాలి. వాళ్ళు జిపుల్ ఫ్యామిలీకి ఎందుకు హెల్ప్ జేస్తున్నారు అని. ఇంకా వాడైతే స్పీచ్ ఇస్తూ ఉంటాడు. వాడి దగ్గరికి ఒకడొచ్చి చెప్తాడనమాట వాడి ఇయర్స్‌లో. ఒక సోల్జర్ గాడొచ్చి. ఇంగ వాడు విని సిటిజన్స్‌తో అంటాడు, "జనాల్లారా! అందరూ నా మాట వినండి. ఇప్పుడే ఈ ఎనిమీ ఈ సిటీలోకి వచ్చారు. ఎవరికైనా సస్పీషియస్ థింగ్స్ అలాంటివి ఏమన్నా కనిపిస్తే వెంటనే వచ్చి నాకు చెప్పండి." కజిన్ గూడా అనిపిస్తుంది. అంటే మనం దొరికిపోవాలి. ఏమో అప్పుడే సిటీకి చెందిన ఒక పర్సన్ వాళ్ళని చూసి అంటాడు. సో, అక్కడున్నారు వాళ్ళు సస్పీషియస్ పీపుల్. జనాలందరూ వాళ్ళ వెనకైతే పడుతూ ఉంటారు. వాళ్ళని పట్టుకోవడానికి. వాళ్ళని వెళ్ళనివ్వకండి అని. అప్పుడే కజిన్ గాడు ఒక స్మోక్ బాంబ్ అయితే ఏస్తాడనమాట. దానివల్ల అక్కడ మొత్తం గూడా స్మోక్ వస్తుంది. స్మోక్ క్లియర్ అవ్వగానే వాళ్ళు అక్కడి నుంచి డిసపియర్ అయిపోతారు. ఆ మెసెంజర్ అందరితో అంటాడు, "వాళ్ళని వెతకండి. మనం ఆ ఇంట్రూడర్స్‌ని ఖచ్చితంగా చంపేయాలి" అని. కానీ జిన్ టీమ్ పారిపోతూ ఉంటారు. సడెన్‌గా అక్కడ ముగ్గురు హోలీ నైట్స్ అయితే వస్తారు. వాళ్ళ దగ్గరికి ఎదురుగా. ఒక హోలీ నైట్ అంటాడు, "రెబెల్స్ మీ వెపన్స్‌ని కింద పెట్టండి. మీ నీస్ మీద కూర్చోండి." కానీ జిన్ వాళ్ళవి వినకుండా వెపన్‌ని తీసి ఒక అటాక్ అయితే చేస్తాడు. దానివల్ల అక్కడున్న లైట్నింగ్ పడుతుంది. సో, వాళ్ళంతా కూడా పడిపోతారనమాట. ఇంకా హోలీ నైట్ షీల్డ్ చూసి జిన్ అటాక్ నుంచి తప్పించుకుంటాడనమాట వాడు. కజిన్ వాడి పాయిజన్‌ని యూజ్ చేసి అంటాడు, "లాస్ట్ వాడిని నేను చూసుకుంటా." అప్పుడే హోలీ నైట్ అంటాడు, "ప్లీజ్ ఆగండి. నేను వాళ్ళలాగా కాదు." జిన్ తన మీద స్వార్డ్ తీస్తూ అంటాడు, "నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు?" అంటే ఆ హోలీ నైట్ తన చేతిని చూపిస్తూ అంటుందనమాట. సో, జిన్ పవర్‌ని చూసాక తనైతే అంటుంది, "నేను మీలాంటి వాళ్ళ మీద అటాక్ చేయలేను. ఎందుకంటే నీకు ఆ బ్లాక్ డ్రాగన్‌కి కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫైర్ డ్రాగన్‌తో ఫైట్ చేస్తుంది గదా! అది కరెక్టేనా?" అంటే జిన్ అంటాడు, "నీకు తెలుసా ఆ బ్లాక్ డ్రాగన్ ఎక్కడుంది అని? ఇంకా నువ్వెవరు?" అంటే హోలీ నైట్ మాస్క్ తీస్తూ అంటుందనమాట, "నేను నీ కోసమే వెయిట్ చేస్తున్నా. లార్డ్ మురాకాన్ నన్ను ఒక ఫేవర్ అడిగారు. తను చెప్పారు జిన్ క్యాండల్ తనని వెతుక్కుంటూ వస్తారు అని. అప్పుడు తనని ప్రొటెక్ట్ చేయాలి అని. నేను నక్టరల్ డిఫెన్స్ డాన్ కౌన్సిల్ యొక్క సెకండ్ క్లాస్ నైట్‌ని. నా పేరు లాలిన్ సలామే." సో, ఇంతటితోని ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ నౌ.